హలో బ్యూటిఫుల్ పీపుల్స్. అనుకున్న సండే అయితే వచ్చేసిందండి. దోస దగ్గరికి రాగానే ఇక్కడ తినాలనుకున్నా. కానీ అక్కడ ఉన్న క్రౌడ్‌కి నా వల్ల అయితే అస్సలు అవ్వలేదు. దట్ ఈ ఏరియాలో మొత్తం హాస్టల్ పిల్లలమే ఉంటాం కాబట్టి హాస్టల్ వాళ్ళకి సండే ఉప్మానే పెడతారు. ఉప్మా తినేదానికంటే బయట రూ. 30 పెట్టి దోస తినటం బెస్ట్ అని చెప్పి మేము బయటకైతే వచ్చి దోస ఆర్డర్ చేసుకొని వచ్చాము. తినేసిన తర్వాత మార్కెట్‌కైతే స్టార్ట్ అయిపోయామండి. చూడండి ఇక్కడ లిటరల్లీ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. అసలు ఫ్రూట్స్ అయితే దట్టు ఈ అంకుల్ దగ్గర చాలా ఫ్రెష్ ఉంటాయి. మీరు కేపీహెచ్‌పీకి వచ్చినప్పుడు ఈ అంకుల్ కనిపిస్తారు. ఎప్పుడు రోడ్డు మీదే ఉంటది ఆ అంకుల్ బైకు. నాకు ఈ అంకుల్ ఎలా తెలుసు అంటే నేను డైలీ అక్కడే బస్ ఎక్కుతా కాబట్టి నాకు ఐడియా ఉంది. సో, రైతు బజార్‌కైతే వచ్చామండి. రైతు బజార్. అసలు ఆ నేమ్‌లోనే ఒక వైబ్ ఉంటుంది నిజంగా. ఎందుకు అనంటే రైతు అనే నేము నాకెందుకో చాలా నచ్చుద్ది. ఎందుకంటే దట్టు మా డ్యాడీ అదే అంటే నా ఫ్యామిలీ అదే రైతు ఫ్యామిలీయే కాబట్టి నాకు ఇంకా మంచిగా అనిపిస్తది. సో, నిజంగా ఇక్కడికి రాగానే నాకు ఆ లేడీ అక్కడ అలాగా కూర్చొని కాటా ఇస్తుంటే నాకు అనిపిచ్చింది. కానీ నార్మల్‌గా డైలీ బస్‌లో ఎళ్ళేటప్పుడు నిజమా ఏంటి అనుకునేదాన్ని. కానీ ఒకరోజు దగ్గరికొచ్చి చూసాననమాట. కాకపోతే అది ఐడల్ అని మాత్రం తెలిసిన తర్వాత. ఈ డిస్‌ప్లేలో ఇలా రేట్స్ డిస్‌ప్లే అవుతూ ఉంటే అనిపిస్తదబ్బా! ఎందుకు అనంటే ఇదెంత అని అందరిని అడిగేదానికంటే అక్కడ మనకి కనిపిస్తుంటే తీసేసుకొని ఎళ్ళిపోతాం. నచ్చితే తీసుకుంటాం, నచ్చకపోతే తీసుకోం. అంతే గదా! సో, మేమైతే లోపలికైతే ఇంకెళ్ళిపోతున్నాం. లోపలికెళ్ళేటప్పుడైతే నాకు ఈ బొమ్మ కనిపిచ్చింది. ఏదో మూవీ గుర్తొచ్చింది. అది నేను చెప్పలేను కాకపోతే. సో, లోపలికెళ్తుంటే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది నిజంగా. ఆ హౌస్‌లో ఉండే లేడీస్ అయితే ప్రశాంతంగా వచ్చి ఒక 1 వీక్‌కి సరిపోడా ఫ్రూట్స్ మొత్తమైన వెజిటబుల్స్ అవన్నీ గూడా తీసుకెళ్ళిపోవచ్చు. వచ్చి రాగానే ఒక డీమార్ట్ లాగా అండి. మన డీమార్ట్‌లోకెళ్తే మనకు అన్నీ ఎలా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ గూడా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. దట్టు చాలా ఫ్రెష్‌గా అనిపిచ్చాయి. కాకపోతే సండే చాలా క్రౌడ్ ఉంది. నేనైతే అనుకున్నా అబ్బా! సండే అనవసరంగా వచ్చామే ఏంటి ఇంత క్రౌడ్ ఉంది అనుకున్నాం. దట్టు నాకు ఆ క్రౌడ్‌లో ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్ అని గూడా అనిపిచ్చింది. ఎందుకనంటే ఆ క్రౌడు అక్కడ కూరగాయల తోటగాయలు ఆ స్మెల్‌కి గూడా ఏదోలా అయిపోయింది నా బాడీ మొత్తం గూడా. నాకు కుస్మాకి అసలు ఆ స్మెల్ భరించలేక ఇయన్నీ మన వల్ల గాదని చెప్పేసి ఇంక బయటికైతే వచ్చాం. అంతే ఈ వీడియో. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.